నిర్గమకాండం 13:14. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించాడు. బాహుబలము చేత అంటే he wants you to know that my God is always strong. So your prayer should be always strong. నీ ప్రతి ప్రార్థన బలము గల కార్యాలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. God wants you to always pray and receive powerful miracles. నీ ప్రతి ప్రార్థన బలము గల కార్యాలు చేయాలని దేవుడు ఇలాంటి ఆచారాలను పెట్టాడు కదా. స్ట్రెంగ్త్. He wants you to know in Jesus' name, he wants you to be strong. Live a powerful life. Let's read. చూద్దాం. ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠినపరుచుకొనగా యెహోవా మనుషుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశములో తొలి సంతానమంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించదును. అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెల ఇచ్చి విడిపించుదునని చెప్పవలెను. చదవమ్మా. బాహుబలం చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలెను అని చెప్పెను. చూసారా, ఇంతకుముందు కూడా మనం దీని గురించి చదువుకున్నాం. ఇంతకుముందు సేమ్ స్క్రిప్చర్. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట ఉండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటకు రప్పించననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండును. రైట్. యూనో ఎంతమందికి అర్థమవుతుంది దేవుడు ఏం చెప్పగోరాడు? ఒక అద్భుతం చేసేసి ఓకే, హీ డజంట్ వాంట్ యూ టు ఫర్గెట్ దట్ మిరకల్. అంటే బైబిల్లో ఒక అద్భుతం జరిగితే అది అయిపోయింది, ఆ కాలంలో ఇక జరగదు అంటే దేవుడికి ఎలా ఉంటుందో ఊహించండి ఒకసారి. కెన్ యూ బిలీవ్ ఇట్? ఎంత దేవుడు కార్యాల విషయమై ఎంత క్లియర్గా ఉన్నాడు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లైక్ ఈ స్టిల్ గాడ్ ఆఫ్ మిరకల్స్. అదే బలము చూడండి, అక్కడ బాహుబలము అంటారు. లైక్ ద ఎక్స్ట్రా పవర్ఫుల్ హ్యాండ్ ఆఫ్ గాడ్ షుడ్ బి ఆల్వేస్ ప్రజెంట్. ఎప్పుడూ ఈ బలమైన హస్తము, బలమైన కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయి అనడానికి దేవుడు ఈ ఆచారాన్ని పెట్టాడంట. 16. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటకు రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలెను అని చెప్పాడు. అంటే అలాగే ఉండాలంట. ఇక్కడ కూడా చూస్తే 14లో బలము 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 బాహుబలము అంటే కేవలము ఈ వాక్యము చదివి వినేసి అమ్మయ్య బాగుంది ఆదరణ అనేది కాదు. ఓకే, దట్స్ గుడ్. ఆత్మలో బలం వస్తుంది. కానీ ఆ బలాన్ని రుచి చూసి ఎప్పుడూ నీలో ఫ్రెష్గా ఎవరడిగినా ఆ బలాన్ని చూపించేటట్టు ఉండాలా. ఒకవేళ అలా ఉన్నా కూడా చాలామంది వాడుకోలేదు. ఈవెన్ దో గాడ్ వాంట్స్ యూ టు హ్యావ్ దట్ ఫ్రెష్ పవర్ అండ్ ద ప్రజెన్స్ టు డెమాన్స్ట్రేట్. ఈవెన్ దో దే వర్ ప్రాఫిట్స్, పీపుల్ కుడ్ నాట్ ట్యాప్ ఇన్ టు దట్ అనాయింటింగ్ కదా. అనేక మంది విధవరాళ్ళకి ఇవ్వడానికి రెడీగా ఉన్నా దే కుడెంట్ ట్యాప్ ఇన్ టు దాట్. అనేక మంది కుష్ఠరోగులు ఉన్నా కూడా వాళ్ళు స్వస్థపడలేదంట. ఇది ఎక్కడైనా దారుణం. There were many leopards, but they could not be healed. Even though there was Elia and Elisha present there, nobody used that anointing. When you know this, either you will receive that anointing or you will release that anointing. అంటే ఇది ఆ చేతికి కట్టుకొని కళ్ళ మధ్య ఉండాలంట. అలాగా ఇట్ షుడ్ బి ఫ్రెష్లీ ప్రజెంట్. అర్ధరాత్రి లేపినా సరే ఏంటి సమస్య ఉండో ప్రార్థన చేద్దాం, ఈ దేవుడికి అసాధ్యమైనది ఏముంది, అన్ని అద్భుతాలు చేశాడు కదా, ఐగుప్తు కార్యాలు ఎన్నున్నాయి. ఫ్రెష్ ప్రజెన్స్, ఫ్రెష్ పవర్ అండ్ రిలీజ్. ఎందుకంటే దిస్ ఈజ్ లైక్ ఫోకస్. బలము అనేక సార్లు వాడాడు. ఆయన అన్ని చూపించి డజంట్ వాంట్ యూ టు మిస్ ద పవర్, ద స్ట్రెంగ్త్. ఇప్పుడు ఇన్ని ఆచారాలు పెట్టింది ఎందుకు? ఆ బలం అనేది మిస్ అవ్వకూడదని. రానున్న రోజుల్లో విశ్వాసులు ఎలా ఉంటారంటే ఈ దేవుడు ఉన్నాడు అని ఒక బలమైన కార్యం అక్కడికక్కడ చూపించే సామర్థ్యం దేవుడు మీకు ఇచ్చేస్తాడు. యూ విల్ బీ ఎ స్ట్రైట్ డెమాన్స్ట్రేటర్స్. చూడండి, ఏం మునిగిపోయింది? అరే నీ గొడ్డలు మునిగిపోయిందా? ఏం చేస్తాడు? ఏమేయాలి? అది ఒక చెక్కేస్తే ఏమవుతుంది? గొడ్డలు తేలుతుందంట నీటిలో. వాట్? దైవజనుడా, ఈ ఆహారం పాడైపోయింది. ఇదిగో ఈ కొంచెం ఈ ఆకులే ఉప్పేయి, ఇదిగో ఈ ఆకులు అందులో వేయి ఆ నీటిలో. ఆ నీరంతా మారిపోయింది. యు సీ దట్ ఫ్రెష్ స్ట్రెంగ్త్. ద వరల్డ్ ఈజ్ ఎ వరల్డ్ ఆఫ్ డైవర్షన్. మనం చదువుకోవాలా, అన్ని విషయాలు ఆశీర్వదించబడాలా, బట్ నెవర్ మిస్ ద స్ట్రాంగ్ హ్యాండ్ ఆఫ్ గాడ్. Never miss the strong hand of God. Okay. To add one more powerful prayer point in your life, focus in one area. Lord,
ఈ భూమి పెంచి ఇన్ అనదర్ 7 years, నెక్స్ట్ 7 years, వచ్చే 7 సంవత్సరాల్లో నాకు ఇది జరగాలి. ఐ వాంట్ దిస్ గిఫ్ట్. ఓకే, ఐ వాంట్ దిస్ పవర్. చూడండి, ఒక్కసారి ఎలీషా ప్రార్థించాడు, ఏలియా ప్రార్థించాడు, వర్షం ఆగిపోయింది. మళ్ళీ దేవుడు అంటాడు, అదే ఏలియాని పంపిస్తాను, అదే ఏలియా. అంటే భూమి మీద ఎవరు లేరు. Elijah prayed and heaven stopped raining and God wanted to do it and he didn't find anybody on the earth, so he has to send Elijah back. And God did not allow these guys to, die. You see? కదా, ఎందుకంటే he needs to do something with them. కదా, అందుకే చూడండి, అక్కడ మోషే చనిపోతే మెకాయిల్ని పంపించి గో ఆ మోషే బాడీని తీసుకొచ్చేయని చెప్తాడు. ఏదో he need to do something. తర్వాత ఏలియాని తీసుకెళ్ళిపోతాడు. ఏలియా భయపడిపోయి, నేను చచ్చిపోతా ప్రభు, నన్ను చంపే, నా వల్ల కాదు, ఈ జెజబెలమ్మ నేను తట్టుకోలేను అనుకుని పారిపోతా ఉంటే, ఊరుకో, ఇన్ని అద్భుతాలు చేసినోడు, నువ్వు చచ్చిపోతానని నేను చావనేవను అని చెప్పి దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోతాడు. నాకు నీతో చాలా పనులు ఉన్నాయి. చూడు, హౌ గాడ్ ఈజ్ సో ప్రెషియస్లీ సెలెక్టివ్ అబౌట్ హూ సీస్, హూ వాంట్ టు రిసీవ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్ సూపర్ న్యాచురల్లీ. అంటే దేవుడు ఎంత ప్రత్యేకంగా చూస్తున్నాడో చూడండి. ఆయన బలము కావాలనుకొని ఆయన బలమును విడుదల చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఆయన ఎంత ప్రత్యేకంగా ఉంటున్నాడో చూసుకోండి. అవునా, ఈ కర్రలన్నీ చేస్తున్న మోషే వయసు అంతా 80. మనం ఇంకా చూస్తే మోషేతో ఉండేటువంటి అక్కడ జాషువా ఉంటాడు. జాషువాకి అప్పుడు 90 ఏళ్ళంట. ఆల్మోస్ట్ 90% ఇజ్రాయెల్ కానాన్ దేశాన్ని అన్ని దేశాలు తీసుకుంటుంది, ఇంకా 10% ఉంటుంది. అప్పుడు దేవుడు వచ్చి, ఏంది నువ్వు కూర్చున్నావు సతికిలు పడిపోయి, లెగు మిగిలిన కూడా సంపాదించి అంటాడు. అమ్మో, ఇదేంటిది, నేను ఏజ్ అయిపోయింది, దేవుడు కూడా రిటైర్మెంట్ ఇచ్చేస్తాడేమో అనుకుంటే 90 ఏళ్ళకి ఏంటి, ఎల్లు తీసుకురా అంటాడు. మళ్ళా లేచి యెహోషువ మిగిలినవి కూడా ఆక్రమించేసుకుంటాడు. అప్పుడు అంటాడు, అప్పుడు దేవుడు అనుకున్న అన్నీ ఇచ్చేశాడు అని చెప్పి చక్కటి సాక్ష్యం చెప్తాడు యెహోషువ. అట్ ద ఏజ్ ఆఫ్ 90 ద గాయ్ గోస్ అండ్ ఫైట్స్. అంటే ఇది నీ బట్టి కాదు, ఆయన బలాన్ని బట్టి. సో యు సీ ద విల్ ఆఫ్ గాడ్. అంటే ఇప్పుడు ఒకవేళ నువ్వు ఏదైనా ఒక బలమైన కార్యము చేయమని అడిగితే, దేవుడు నా హృదయానుసారుడా, ఏమడిగావు అని ఒకసారి మరి కొంచెం లేట్ అవ్వచ్చు, కొన్ని కష్టాలు రావచ్చు, కానీ దేవుడు అదేంత ఏంటో తెలుసా, ప్రిపరేషన్. ఆ తర్వాత నీకు ఏదైనా ఇబ్బంది రావచ్చు, సిక్ అవ్వచ్చు, ఏదైనా కోల్పోవచ్చు. డోంట్ వర్రీ, God has put you in the training, just like Joseph. He got a dream and he was in the pit. Okay. David, God said, I'll make you king, and the guy was running for life in caves. He was eating and hiding and asking food. He's asking people food. You see? సో ఒక్కసారి నువ్వు ఏదైనా దేవుడిని అడిగిన తర్వాత వచ్చే కష్టాలన్నీ ట్రైనింగ్లే. ఇప్పుడు ఒకవేళ నువ్వు దేవుడిని, ఇఫ్ యూ ఆస్క్ గాడ్ ఎనీథింగ్ పవర్ఫుల్, అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ త్రూ ఎనీ బిగ్ ప్రాబ్లమ్, దట్ యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ప్యూర్ అండ్ మేర్ ట్రైనింగ్. సో డోంట్ వరీ, లెట్స్ కంటిన్యూ. 17 వచనం. మరియు ఫరో ప్రజలను పోనీయగా, దేవుడు, ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తుల నుండి వచ్చిరి. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు, దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలని ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణం చేయించుకొని ఉండెను. ఓకే, మనం ఒకసారి 17కి వెళ్దాం. లెట్స్ నాట్ మిస్ దట్ పాయింట్ అగైన్. మరియు ఫరో ప్రజలను పోనీయగా, దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచున్నప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. కానాను దేశము దగ్గరే దానికి. కొంతమంది ఏమంటారంటే 10 రోజులు అంటారు, కొంతమంది 2 వారాలు అంటారు. 10 రోజులు 2 వారాలు ఎక్కడ, 40 సంవత్సరాలు ఎక్కడ కదా. అంటే the promised land was very near, hardly 10 days or 2 weeks, but God delayed for over 40 years and he didn't even take anybody. He just took 2 people and their kids. Why? Isn't it strange కదా? ఎవరిని తీసుకెళ్లకుండా 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చారంటే దేవుడు ఆయన చిత్తమేమై ఉందో మనకు కనపడుతుంది. యుద్ధము చూస్తే వాళ్ళు భయపడిపోతారేమో అని. గాడ్ నోస్, దేవుడికి మన గురించి అన్నీ తెలుసు. గాడ్ లవ్స్ us. సో నీకు ఆలస్యం జరుగుతుందా, డోంట్ వర్రీ. వాట్ ఎవర్ ఈజ్ గోయింగ్ ఆన్, డోంట్ వర్రీ. కొన్ని అద్భుతాలు జరగట్లేదా, ఇంకా నాకు ఈ రిపోర్ట్ నార్మల్ రాలేదా, ఇంకా అలా జరిగిందా, అరే కోవిడ్లో వాళ్ళు చనిపోయారు, కోవిడ్లో వీళ్ళు చనిపోయారు, అరే ఇతను మంచి చాలామంది, దిస్ హ్యాపెండ్, వై యూ డోంట్ నీడ్ టు వరీ. గాడ్ యూజ్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ గుడ్. ఒకసారి మనకు అర్థం కావు, బట్ కొన్ని అలాగనే అది దేవుని చిత్తం కూడా
కాదు. ఇక్కడ యుద్ధం చూసి వాళ్ళు భయపడతారంటే ఏంటి? దేవుడు వారికి ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ 430 సంవత్సరాల బానిసల్ని యుద్ధ వీరులుగా చేద్దామని. He wants the slaves to be soldiers. He wants to transform the slave spirit into a king's spirit, a warrior spirit. So there is a transition time. వెంటనే ఇచ్చేసి, మీరు ఎప్పుడు అనిపించిందా దేవుడు వెంటనే ఇచ్చేయచ్చు కదా, ఒక అద్భుతం చేసి నాకు ఒక ఇల్లు ఇచ్చేయచ్చు కదా, ఈ ఉద్యోగం చేసి నెలంతా అంత ఎందుకు, దేవుడు ఇన్నిసార్లు ప్రార్థన చేసి ఇన్ని సంవత్సరాలు నన్ను ఎందుకు వెయిటింగ్లో పెడుతున్నాడు, చక్కగా ఇచ్చేయచ్చు కదా. దానికి మనం ఏదో ఎక్స్ప్లెనేషన్, నేను పాపిని, ఏదో తప్పు చేశాను, ఏదో పితరుల శాపాలు, ఎవరో చేతపడి చేశారు, దయ్యాలు వచ్చాయి, వాళ్ళు ఎలా చేశారు, దానికి మన ఏవో స్టోరీలు. ఓకే, అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ గాడ్ ఈజ్ వర్కింగ్. గాడ్ ఈజ్ వర్కింగ్. హిస్ మైండ్ ఈజ్ డిఫరెంట్. హిస్ మైండ్ డిఫరెంట్. ఒక్కసారి ఇజ్రాయెల్ వెళ్ళిన తర్వాత యుద్ధ వీరులు అంట. గాడ్ ట్రైన్స్ యూ. ఈ రోజుల్లో యుద్ధ వీరులు ఎవరో తెలుసా? ఓకే, వాక్యము నోట్లో ఉండేవారు, ప్రార్థనాపరులు, ఉపవాసం ఉండేవాళ్ళు, ఓకే, దీనులు, ప్రేమించే వాళ్ళు, ఓకే, యా, దీస్ ఆర్ ద ఫైటర్స్. ఓకే, నాట్ కోచెస్. మనం ఈ రీసెంట్గా చూసాం దూషణ, ఇంకా రకరకాలుగా అనమాట, ట్రాన్స్ఫార్మ్, సాత్వికులు. దీస్ ఆర్ ద ఫైటర్స్. దీస్ ఆర్ ద ఫైటర్స్. చూద్దాం, వాళ్ళు వెళ్ళిపోతారేమో అంటే అక్కడే ఉన్నప్పటికీ కూడా దేవుడు చాలా కాలం ఆలస్యం చేశాడు. చూద్దాం 18. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తుల నుండి వచ్చిరి. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు, దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చెను. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలని ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ఓకే, చూడండి, యాత్ర అంతా కూడా 40 సంవత్సరాలు కూడా ఆయన ఇది తొలగించలేదంట. మరి ఈ యాత్రలో చాలామంది చనిపోయారు, పాములు కాటేశాయి, కొంతమందిని భూమి మింగేసింది. అయినప్పటికీ దేవుని సన్నిధి పోలే. నువ్వు అనుకోవచ్చు, నా ఆరోగ్యం పోయింది, దేవుడు వదిలేశాడా? నా ఇంట్లో ఒక మనిషి చనిపోయాడు, దేవుడు నన్ను వదిలేశాడా? నాకు ఇంకా ఇల్లు రాలేదు, దేవుడు వదిలేశాడా? నో 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 నో. గాడ్స్ ప్రజెన్స్ విల్ నెవర్ ఎవర్ లీవ్ యూ. ఈ కొత్త నిబంధనలో నిన్ను పరిశుద్ధాత్ముడు విడిచిపెట్టాడు. గాడ్ విల్ నెవర్ లీవ్ యూ, నెవర్ ఎవర్ లీవ్ యూ. యూ నీడ్ టు స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్. ఒకవేళ నీ రోగం తగ్గిపోయిన, even though you are not healed, you are not blessed, God will never leave you. You need to know it for sure. Know it for sure. Some people will tempt you, కొంతమంది శోధిస్తారు. దేవుడే ఉంటే నీకు ఇంకా పెళ్ళి ఎందుకు కావాలా? దేవుడే ఉంటే నీకు పిల్లలు ఎందుకు పుట్టలే? ఎందుకు ఇలాంటి పిల్లలు పుట్టారు? దేవుడే ఉంటే నీకు అలా డబ్బులు ఎందుకు రాలే? దేవుడే ఉంటే, దేవుడే ఉంటే. The devil is a big torturer. It will use all sorts of tongues to bring you out of the presence of God. నాకు అలా జరిగింది, దేవుడే ఉంటే నాకు ఇలా ఎందుకు జరగాలి అసలు? హోల్డ్ ఆన్. గాడ్స్ ప్రజెంట్ విల్ నెవర్ ఎవర్ లీవ్ యూ. వీళ్ళు కానాను వెళ్ళే వరకు ఏది ఈ సన్నిధి ఆగలేదు. వాళ్ళ విధేయులైన ఒక పక్కన పాములు కరుస్తున్న ఆ మేఘస్తంభము, అగ్నిస్తంభము అలాగే ఉన్నాయి. నో మ్యాటర్ హౌ ఒబీడియంట్ ఆర్ డిజొబీడియంట్ దే ఆర్ ఇన్ వాట్ ఎవర్ వే, ద పిల్లర్ ఆఫ్ లైట్, and the pillar of smoke was always there, protecting them from sun, and one was giving light. They were always there. The pillar of fire and the pillar of the cloud, they were always there. The presence of God. Iroju, I want you to believe God for strong miracles. I'm announcing the season. Let me announce the beginning of the fresh, strong miracles. Iroju, దేవుని యొక్క బలమైన కార్యాలు మీ జీవితంలో ఆరంభమవ్వాలని ప్రార్థిస్తున్నాను. అంటే ఏంటి? మీరు చేసే ఆ ప్రార్థనకు జవాబులు రావడం గొప్పగా. ఓకే, ఈ సీజన్లో బలమైన కార్యాలు నీ సంఘంలో విడుదల చేయని ప్రార్థించాలి. నీ బిడల ప్రార్థనలు ఆలకించి ఎవరైతే గొప్ప గొప్ప కార్యాలు చేయమని ప్రార్థించి ఆపేశారో, వాళ్ళు ఒకవేళ ఆ ప్రార్థన జ్ఞాపకం లేకపోయినా
ఆ కార్యాలు చేయమని నేను ప్రార్థిస్తాను ఈరోజు. మేబీ నువ్వు వయసులో ఉన్నప్పుడు, లేకపోతే విశ్వాసం బాగా వచ్చినప్పుడు, నీకు విశ్వాసం లోపల నుంచి తన్నుకొస్తున్నప్పుడు నువ్వు చేసావు, తర్వాత వచ్చి నాకు అంత సీన్ లేదులే అనుకుంటున్నావు. నేను బతుకుదాన్ని, ఇంకెందుకు లేవద్దు, మళ్ళీ చచ్చిపోతాను అనుకున్నావు. లేదు నేను చావాలని అనేకులు బతికించాలనుకుని మళ్ళీ నీ పాస్ట్కి వెళ్ళిపోయి వద్దులే నేను చచ్చిపోతాను, ఇంకెందుకు ఈ భూమి మీద ఉండలేను. మేబీ యూ ఆర్ ప్రేడ్ దట్ ఐ వాంట్ టు లివ్ అండ్ లెట్ అదర్స్ లివ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. అండ్ నౌ యూ వాంట్ టు డై అగైన్. ఈరోజు మళ్ళీ నేను చనిపోతాను, వద్దులే ప్రభువా, నాకు అంత సీన్ లేదు, నువ్వు ప్రార్థన ఆలకించేటట్టు లేవు, అయినా నాకు కూడా నువ్వు అని కాదు, నాకే అంత సీన్ లేదు అనుకున్నావేమో. బట్ లెట్ మీ టెల్ యూ, నువ్వు ఎప్పుడైనా ఒక టైంలో, ఒక పాయింట్ ఆఫ్ టైంలో నీ విశ్వాసం పెరుగో లేకపోతే రోషం వచ్చో ఏదైనా ఒక ప్రార్థన చేసినప్పుడు దేవుడు రాసుకుంటాడంట. గాడ్ విల్ నోట్ ఇట్ డౌన్. ఓకే, గాడ్ విల్ రైట్ ఇట్ డౌన్ అండ్ హీ విల్ గివ్ ఇట్ టు యూ. హీ విల్ ట్రైన్ యూ అండ్ గివ్ ఇట్ టు యూ. ఓకే, గాడ్ విల్ డూ దాట్. యంగ్ పీపుల్, ఓల్డ్ పీపుల్, అందులో యవ్వనులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఓకే, పిల్లలు కూడా ఉన్నారు. యూజ్ మీ టు రైజ్ ద డెడ్. వాళ్ళలో చాలామంది ఒక టైంలో ఇక అది జరగదు అనుకొని, ప్రభువా నాకు జాబ్ కావాలి అని ఎక్కువ ప్రార్థించడం చూశాను. ఎవరైతే ఇంకా దాన్ని గట్టిగా పట్టుకుంటారో, యూ విల్ సీ దట్ ఇన్ యువర్ లైఫ్. మీరు దాన్ని మీ జీవితాల్లో చూస్తారు. యూ విల్ సీ దాట్. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఓకే, అంటే ఏంటి? నీ బలమైన సమయంలో చేసిన ప్రార్థనకి నీ బలహీనతలు, నీ బలహీనమైన సమయాలు అడ్డు రావు. అబ్రహాం ఒక టైంలో బలంగా ఉన్నాడు, ఒక టైంలో బలహీనమైపోయి హగర్తో ఇష్మాయిల్ని కన్నాడు. అడ్డొచ్చిందా? రాలే. అనేక సార్లు భయపడిపోయి నా చెల్లి అన్నాడు, భార్యను తీసుకెళ్ళిపోయారు. అతని ఆశీర్వాదానికి అడ్డొచ్చిందా? రాలే. దేవుడు ఆశీర్వదించి. సంథింగ్ ఈజ్ బిగినింగ్. సంథింగ్, ఏదో ఒక గొప్పది ఆరంభం అవ్వాల్సిందే. అది ఈరోజు కాకపోయినా రేపైనా బయటపడి తీరుతుంది. పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు. నా వాక్యము చదువుతుండగా నా సేవకుల చేత నేను అప్పుడు రాయిపించాను కదా బాహుబలం అని. అది మనందరం, ఇది ఆయన వాక్యం. దిస్ ఈస్ ద వర్డ్ అండ్ హిస్ ప్రజెన్స్. ఇప్పుడు మీరు అందరూ కేంద్రీకరించారనమాట. నీవు చేసిన గొప్ప గొప్ప ప్రార్థనలు, వాట్ ఎవర్ ప్రేయర్ యూ ప్రేయడ్, గాడ్ ఈజ్ రిమైండింగ్ యూ. ఈ దురలవాటు మానేయాలా, నా మీద ఈ కాడి విరిగిపోవాలా, ఈ బలహీనత పోవాలా, ఇది వ్యసనం పోవాలా, నాకు అది జరగాల, వాట్ ఎవర్ ద లా. ఆయన సృష్టికర్త. మీరు ఐగుప్తులో చూస్తే ఎలాంటి అద్భుతం చేశాడు. అక్కడ 20 శక్తులుంటే 20 రకాల ఇంకా గొప్ప శక్తుల్ని దేవుడు చూపిస్తాడు. హీ రివీల్స్ మోర్ పవర్. ఓకే, లెట్ మీ ప్రే ఫర్ యూ ఆల్. విల్ ఆస్క్ గాడ్ టు డూ సంథింగ్ పవర్ఫుల్ ఇన్ అవర్ లైఫ్. రేపు కూడా గొప్ప కార్యాలు మన జీవితంలో చేద్దామని ప్రార్థిద్దాం. ఓకే, లెట్స్ ప్రే. అందరూ కూడా put your right hand like this. బలమైన చెయ్యి. ఓకే, ఓకే, దేవుని యొక్క బలమైన చెయ్యి. ఈ చేత్తో ప్రార్థించినప్పుడు, ఈ చేత్తో నువ్వు తింటున్నప్పుడు, ఓకే, వాట్ ఎవర్ యూ డూ విత్ దిస్ హ్యాండ్, వాక్య చదువుతున్నప్పుడు, నీ నిజ జీవితంలో, నీ యొక్క రోజు మరి దినచర్యలో దేవుడు నీ బలమైన హస్తాన్ని బలమైన హస్తంగా చేయాలని ప్రార్థిద్దాం. ఓకే, యువర్ హ్యాండ్, నువ్వు ముట్టుకునే వ్యాపారం, ఓకే, నువ్వు ముట్టుకునే ఇల్లు, నువ్వు నడిపించే కారు, నీ బైకు, అన్నీ బ్లెస్ అయ్యేటట్లు. ఓకే, ఆల్ రైట్, నువ్వు పట్టుకునే, నువ్వు ఎన్నుకునేటువంటిది, దే షుడ్ బి ఎ చేంజ్. ఐ విల్ ప్రే దట్ యువర్ హ్యాండ్ విల్ బి ఎ పవర్ఫుల్ హ్యాండ్. బలమైన దేవుడి యొక్క బలమైన చెయ్య, మనందరి యొక్క శరీర సంబంధమైన ఈ బలహీన చెయ్యిని ఆయన బలమైన చెయ్యగా మారినట్లు ప్రార్థిద్దాం. నజరేయుడైన యేసయ్య, నీ బాహుబలమును, నీ బలమైన చేతితో అని అనేక సార్లు అధ్యాయాల్లో నువ్వు రాశావు. గొప్ప కార్యాలు నువ్వు నీ దాసుడైన మోషే ద్వారా చేసావు నాయన. ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ కార్యాలను బలమైన కార్యాలుగా చేయండి నాయన. లార్డ్, హీల్ దెమ్, బ్లెస్ దెమ్. అయ్యా, ఆ చెయ్య వారి ఇబ్బంది ఉన్నప్పుడు, వ్యాధి ఉన్నప్పుడు ఎక్కడ చేపెట్టుకున్నారో, ఒకవేళ వాళ్ళ భర్తల మీద, భార్య మీద, పిల్లల మీద ఎక్కడ చేపెట్టినా నీ నామమున ప్రార్థిస్తే వారిని ముట్టి స్వస్థపరచండి నాయన. ఆ చేత్తో ఎత్తి ప్రార్థిస్తే జవాబు దయచేయండి ఆయన. ఆ తుఫాన్ని ఆపేయండి ప్రభువా. ఆ రోగాన్ని తీసివేయండి, ఆ దరిద్రాన్ని తీసివేయండి, ఆ బాధను తీసివేయండి. ఇదిగో ఐగుప్తు నుంచి తీసుకొస్తున్న వర్తమానం నేను విన్నప్పుడు ఆ ప్రార్థనలో ఏకీభవించి నా జీవితము కూడా బలమైన జీవితముగా మారి, ఆ దేవుడి యొక్క యెహోవా బలము, ఆ బాహుబలము నా హస్తము ద్వారా కూడా బయలుపరిచి, ఆయన నామాన్ని మహిమపరిచి, ఆయన కొరకు అనేక ఆత్మలు సంపాదించి, గొప్ప కార్యాలు, గొప్ప శోధనలన్నీ జయించి, నేను విజయోత్సవముతో పరలోకం వెళ్ళినట్లు ఈ హస్తం ఉపయోగపడినట్లు అయ్యా వారిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.